యొక్క రోల్ లేదని మీకు చెప్తామని. రైట్ రైట్ అహ్మద్ గారు, రైట్. బొట్ల రామారావు గారు మీరేమంటారు దీనికి సంబంధించి? దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? డైవర్షన్ పాలిటిక్సా, లేదంటే నేను ఇందాక అన్నట్టు నిప్పులేందే పొగరాదు అన్నట్టు ఏదో జరిగే ఉందా? గారు నమస్కారం అండి. ముందుగా మీకు అలాగే ప్రైమ్ టీవీ వీక్షకులకు అలాగే ప్యానల్లో ఉన్నటువంటి ప్రతినిధులకి అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు మనం గత 2 దశాబ్దాలుగా చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంటున్నటువంటి పరిస్థితి అండి. ఎందుకంటే ఈ యొక్క సమైక్యాంధ్ర ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి కేసీఆర్ గారు దాన్ని ముందుకు తీసుకుపోయారు. అక్కడ ఉన్నటువంటి భావోద్వేగంతో తన రాజకీయ ప్రస్థానంలో తన అనుకున్నటువంటి గోల్ రీచ్ అయ్యేటటువంటి పరిస్థితిలో రకరకాల స్టెప్స్ తీసుకున్నారండి. మొదట్లో 2004లో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీతో కలిసి మహాకూటమిగా పోటీ చేసి ఆ రోజు అధికారం కూడా పంచుకోవడం అయితేనేమి, రకరకాల ఉప ఎన్నికల కారణం అయితేనేమి, తర్వాత టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తే మేము మా తెలంగాణ రాష్ట్ర సమితిని విలీనం చేస్తామని కూడా ఆశ పెట్టారు. అట్లాగే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని మొట్టమొదటిగా, బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం, రకరకాల స్ట్రాటజీస్ అప్లై చేసినటువంటి మాట వస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా జరుగుతున్నాయి మనకి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ తెలంగాణలో రకరకాల రాజకీయ ఎత్తులు వేశారండి. మనం చూస్తామంటే గతంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేశారు కదండి 2013లో. అట్లాగే నిన్న ఏదైతే 2023లో కాంగ్రెస్ పార్టీకి ఏదైతే పరోక్షంగా మద్దతు ఇచ్చి తన అనుకూలుడైనటువంటి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఇస్తారనేటువంటి ఆలోచన విధానంతో అక్కడ రాజకీయాలు నడిపినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు స్ట్రైట్ అవే ఏమి ఉండవు. మనం చూసాం చంద్రబాబు నాయుడికి అత్యంత ఆప్తులైనటువంటి ముఖ్యులైనటువంటి సీఎం రమేష్ గారు కానీ, సుజనా చౌదరి గారు కానీ, టీజీ వెంకటేష్ గాని వీళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఎంపీలుగా ట్రాన్స్ఫర్ అయితే, మరి టీజీ వెంకటేష్ గారి కొడుకు ఈ రోజు మనం చూసాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు. ఇక్కడ రాజకీయాలు డిఫరెంట్ గా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులను టిఆర్ఎస్ లో పెడతారు, కాంగ్రెస్ లో పెడతారు, ఇంకొక బీజేపీలో పెడతారు. ఈ పరిస్థితులు ఉన్నాయి. మరి టిఆర్ఎస్ అంశం కూడా చూస్తే టిఆర్ఎస్ అనేటువంటిది ఆ యొక్క ఉద్యమ పార్టీ కాబట్టి అది అట్లా కొనసాగితే బాగుండేది. బీజేపీని ఛాలెంజ్ చేస్తూ, మోడీని ఛాలెంజ్ చేస్తే ఈ పార్టీని భారతీయ రాష్ట్ర సమితిగా ఏర్పాటు చేయడంతో కొంత కుదుపు గురైందండి ఈ పార్టీ. ఎందుకంటే నేషనల్ పాలిటిక్స్ లో వీళ్ళకి ఎంత అవగాహన లేదు. కంటెంట్ ఉంది కానీ అక్కడ నిలదొక్కోవటం అంటే చిన్న విషయం కాదు. కొంత ప్రయత్నం చేశారు, అది చాలా ఇబ్బందికరమైన అందన ద్రాక్షలాగా మారి చివరకు తెలంగాణలో కూడా అధికారం కోల్పోయేటటువంటి పరిస్థితికి బీఆర్ఎస్ పేరు కూడా నాంది. ఎందుకంటే ఉద్యమ స్ఫూర్తి అక్కడ ఎంతో కొంత ప్రజల్లో లోపించింది. ఆ పార్టీ పట్ల కొంత న్యూట్రలైజేషన్ వచ్చేసింది. అట్లాగే గతం గుర్తొచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ ఇచ్చింది కదా, ఒకసారి మనం చూద్దామనేటువంటి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో గత్యంతరమైనటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తోటి పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు గారు కలిసి కూటమిగా ఏర్పడ్డారు. ఇష్టం ఉన్నా లేకపోయినా గతంలో చాలా పలు విమర్శలు చేసుకున్నారు వాళ్ళు కూడా. అయినా కూడా అధికారం కోసం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి అనేక రకాల హామీలు ఇచ్చి వాళ్ళ రాజకీయాలు చేసుకుని రకరకాల ఎత్తుగడలతోటి అయితే అధికారం అయితే సంపాదించారు. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా ఆ యొక్క ఆనందమైనటువంటి పరిస్థితి, సక్రమైనటువంటి వదిలేండి. అలా కాదు రామారావు గారు, టాపిక్ లోకి వద్దాం. ఎందుకంటే వాళ్ళు దానికి చాలా క్లియర్ గా చెప్పారు, రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మేము పొత్తుకు వెళుతున్నాం అని వాళ్ళు మాట్లాడి ఆ క్లారిటీ ఇచ్చారు. అది కాదు ఇష్యూ. ఈ రోజు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, దానికి సీఎం రమేష్ గారు ఇచ్చినటువంటి కౌంటర్ పై మీరేమంటారు? ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 2000 టెండర్లకు సంబంధించి కూడా పనులు జరిగాయి. మరి ఆ టైంలో మీరేమన్నా ఇచ్చారని ఆయన క్వశ్చన్ చేశారు. ఈ రోజు ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. అదేవిధంగా ఇంకొక చాలా నిజంగా ఒక రకంగా చెప్పాలంటే నువ్వు గెలవడానికి కూడా కారణం నేను, ఆ విషయం మర్చిపోయావు అంటూ కూడా కామెంట్ చేశారు ఆయన సీఎం రమేష్. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇక్కడ ఒక అంశం అండి, ఇక్కడ కేటీఆర్ కుటుంబం యొక్క సామాజిక వర్గము, సీఎం రమేష్ గారి సామాజిక వర్గము ఒకటే అయ్యింది. రెండవది ఏంటంటే ఇక్కడ సీఎం రమేష్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలులు, అట్లాగే రేవంత్ రెడ్డి గారు లోపాయకారిగా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఒకటనేటువంటిది మా భావన. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే కేటీఆర్ గతంలో ఇక్కడ మనం చూసాం, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇల్లు వ్యాపార వర్గాలు, సీఎం రమేష్ గారు కానీ ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా వ్యాపార వర్గాలుగా మనం ట్రీట్ చేయాలి. మొట్టమొదట వాళ్ళు అవకాశవాదంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయం కంటే లేకపోతే మరొక అంశాల కంటే కూడా ప్రజల కంటే కూడా తమ యొక్క సంస్థల యొక్క మనుగడ ముఖ్యమనే దాని మీద బేస్ అయ్యి వాళ్ళు వెళ్తూ ఉంటారు. కేటీఆర్ గారు చూస్తే ఆయన
పనికార్సైనటువంటి రాజకీయవేత్తగా ఆయన మనం చూస్తా ఉన్నాం ప్రస్తుతం. మరి మనం చూసాం ఇక్కడ 2 అంశాలండి. గతంలో మేఘా కృష్ణారెడ్డి గారి అంశం చూసాం. ఆయనకి కాంట్రాక్టులు కట్టబెట్టే దాంట్లో కానీ ఇప్పుడు కూడా బనకచర్ల ప్రాజెక్టు కూడా ఆయన కోసం రూపొందించారని చెప్పి, అంటే వ్యాపార వర్గాల యొక్క ఆలోచన విధానం ప్రభుత్వాలతో ఏ విధంగా ఉంటాయనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆయన కృష్ణారెడ్డి గారు అయితే మొన్న P4 అనేటువంటి ఒక సమావేశం విజయవాడలో జరిగితే తాను కృష్ణారెడ్డిని అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి. కృష్ణ అంటే మాకు అర్థం కాల, కన్ఫ్యూజన్ అన్నమాట. ఇట్లాంటి రాజకీయాలు ఉన్నాయి ఇక్కడ కమ్యూనిటీని లేకపోతే పేరుని సగం కట్ చేసి మాట్లాడుకునేటటువంటి ఆ యొక్క జాగ్రత్త లేకపోతే అటువంటి భయాందోళనలు ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఈ వ్యాపార వర్గాలకి ఈ యొక్క రాజకీయ వర్గాలకి ఇక్కడ బ్యాలెన్స్ కానటువంటి పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలను చేస్తున్నారు. ఇక్కడ అవగాహన అనేది ఇంటర్నల్ గా కుదిరిందండి. వీటన్నిటికీ స్టాప్ పరిస్థితి. ఇక్కడ ఎవరిని కూడా మనం ఏమి మాట్లాడలేనటువంటి పరిస్థితిగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు తయారైంది. ఎందుకంటే కలగూర గంపాలు వచ్చేసి ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్నా కూడా సబ్జెక్ట్ ఇన్క్లూడెడ్ అనమాట. ఎందుకంటే అది బేసిక్ గా జరుగుతున్నటువంటి పాలిటిక్స్ ఎథిక్స్ లేనటువంటి విషయం కానీ తాము యొక్క స్వార్థం కోసం ఎంతకైనా సరే తెగబడేటటువంటి ప్రాంతీయ పార్టీ వ్యవస్థ కూడా ఇక్కడ మనం చూసాం. ఇక్కడ ఇటువంటి పరిస్థితులన్నిటి కూడా బేరీజ్ వేసుకుని సీఎం రమేష్ అనేటువంటి వ్యక్తి తాత్కాలికంగా ఆయన తన యొక్క వ్యాపార సంబంధించినటువంటి అంశాల్లో ముందుకు పడేటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్ తోటి పోటీ పడి ఆయన మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత కానీ కేటీఆర్ తోటి సముద్ది కానీ కేటీఆర్ అంత నాలెడ్జ్ కానీ సీఎం రమేష్ గారికి ఉందని అయితే నేనైతే భావించలేదండి. రైట్ అహ్మద్ గారు, అంటే